నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ 5లో 3 తెలుగుదేశం పార్టీకి, కూటమిలో భాగంగా జనసేనకు ఒకటి, అదేవిధంగా బీజేపీకి ఒకటి కేటాయించారని కూడా తెలుస్తుంది. జనసేన తరపున నాగబాబుకు ఆ ఎమ్మెల్సీ పదవి వరించేటట్టుంది. ఆ ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. ముగ్గురే కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీకి తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకటేమో బుద్దా వెంకన్న కాగా దేవినేని ఉమ, వంగవీటి రాధాకృష్ణ. ఎమ్మెల్సీ పదవికి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ప్రధానంగా పోటీ. బుద్దా వెంకన్న, దేవినేని ఉమ, వంగవీటి రాధాకృష్ణలో ఎవరికి ఛాన్స్? ఆశావహుల్లో ఎన్టీఆర్ జిల్లా వారే ఎక్కువ. ఎమ్మెల్సీపై ఎడతెరగని ఉత్కంఠ. ఈ జిల్లాలో నుంచి వీళ్ళు ముగ్గురు పేర్లు వినిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు కూడా పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళే. బుద్దా వెంకన్న అయితే కొడాలి నానిని, వల్లభనేని వంశీని 5 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పార్టీ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారి మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడంతా ఈయన వాళ్ళు అధికారంలో ఉన్నారని కూడా భయపడకుండా, కేసులకు భయపడకుండా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కూడా బుద్దా వెంకన్న గారు చాలా గట్టిగా నిలబడ్డారు. ఆయన పేరుంది. ఇంకా దేవినేని ఉమ గురించి చెప్పాలంటే సీనియర్ మోస్ట్ లీడరు, అదేవిధంగా సీటు కూడా త్యాగం చేశారు, వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చేశారు. కాబట్టి ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇంకోటి వంగవీటి రాధాకృష్ణకు ప్లస్ పాయింట్ ఏమంటే, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉందో అన్ని నియోజకవర్గాల్లో సాధ్యమైనంత వరకు ప్రచారం కూడా చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నుంచి, నారా లోకేష్ గారి నుంచి ఆయనకి స్పష్టమైన హామీ అయితే ఉంది. మరి ఈ టర్మ్ ఇస్తారా, నెక్స్ట్ టర్మ్ ఇస్తారా తెలియదు. కానీ ఖచ్చితంగా వంగవీటి రాధాకృష్ణకు అయితే మాత్రం ఎమ్మెల్సీ పదవి వస్తుందనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన సీటు త్యాగం చేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేశారు, గెలుపొందారు కూడా భారీ మెజారిటీతో. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఆయన కూడా ప్రచారం చేసి సాయశక్తులా నిలబడి కూటమి అభ్యర్థి గెలుపుకు సహాయ సహకారాలు అందించారు. అప్పుడే ఆయనకి హామీ కూడా ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇస్తారని. మరి ఈసారి ఇస్తారా? ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ముందేమన్నా ఇస్తారా తెలీదు. కానీ కృష్ణా జిల్లా విషయంలో వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బుద్దా వెంకన్న ఏమో బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, దేవినేని ఉమ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు, వంగవీటి రాధాకృష్ణ ఏమో కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరికి ఎమ్మెల్సీ వస్తుంది అని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం. మరి జనసేన నుంచి అయితే కన్ఫామ్ అయిపోయింది. బీజేపీ నుంచి కూడా మాధవ్ పేరు వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రము ఇక ముగ్గురు ఎవరనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి ఎవరిని వరిస్తుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.